పార్టీ పెట్టినప్పుడు ఏదైతే మోడీ గారు ఒక బలమైన బీసీ నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి, దానికి నా సపోర్ట్ ఉంటుందని ఆయన మరి మోడీ గారి పట్ల ఆయన చూపించినట్టు విధేయత, బీజేపీ పార్టీకి ఆయనకున్నటువంటి సానుకూలత, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం, ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అయినా సో ఆ కనెక్టివిటీ, సో ఇవన్నీ కూడా బీజేపీ నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి ఉదంతాలు మనం చూసాం. ఆ రకంగానే అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం రావడానికి కూడా బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారంగానే ఆయన ప్రయాణం చేశారు. ఇప్పుడు కూడా సేమ్ ఏదైతే బీజేపీ ఆడుతున్న ఆటలో పవన్ కళ్యాణ్ గారు ఒక పావుగా ఉన్నారు. ఇదంతా కూడా క్రెడిబిలిటీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిదా అంటే పవన్ కళ్యాణ్ గారిదా అని మనం చెప్పలేం. ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, నాకు ఇంటర్నల్గా ఇదే బీజేపీ పార్టీ నుంచి, ఇదే టీడీపీ నుంచి, ఇదే జనసేన పార్టీ నుంచి కొంతమంది ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తులు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తులు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, వాసుదేవన్ గారు రేపు జనవరి నెల కానీ లేదా ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ జనసేన పార్టీ జెండా పీకేసి జనసేన కండువా బదులు కాషాయ కండువా పవన్ కళ్యాణ్ గారు మెడలో వేసుకోబోతూ ఉన్నారు. పార్టీలో పూర్తిగా విలీనం బీజేపీ పార్టీలో చేయబోతూ ఉన్నారు. దానికి రేపు రాబోయే 2027 ఎలక్షన్కి కానీ 29 ఎలక్షన్కి కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని మరి సిద్ధం చేసి ఇక్కడ టీడీపీ పార్టీని ఒంటరి చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కళ్ళకి అద్దం పడుతూ ఉన్నాయి. అందువల్ల మనం చూస్తున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో పరిణామం మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ లేవనెత్తారంటే వెనకాతల దాని మర్మం అనేది బాగా లోతుగా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన వ్యక్తులకి మాత్రమే తెలిసిద్ది. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క మెంటాలిటీ ఏంటనేది, ఆయన ఎందుకు ఒక ఆలోచన చేస్తాడనేది నేను ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం నేను ఎక్కువ గ్రహిస్తూ వస్తున్నాను. ఖచ్చితంగా ఆయన ప్రతి మాట కూడా అర్థాలు వేరేగా ఉంటాయనేది నేను ఖచ్చితంగా గ్రహిస్తాను. ఎందుకంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మరి ఒక సీఎం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ విషయం కానీ, శాంతి భద్రతల గురించి కానీ, మీకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ నేను కానీ తెలుసుకుంటే నేను హోమ్ మినిస్టర్ అవుతానని ఒక పేలర్ వదలడం కానీ, లేదా అక్కడికి వెళ్ళేటువంటి పీడిఎస్ బియ్యం పట్టుకున్నట్టుగా కాకినాడ సీజ్ ద సిప్ అనడం కానీ, ఇవన్నీ కూడా కూటమికి ఇబ్బంది కలిగించే వాతావరణం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలిసి కూడా మీరు ఆ పని చేయాలని దానికి ప్రోత్సహించింది మాత్రం బీజేపీ పార్టీ అని చెప్పుకోవడంలో అత్యోత్సాహం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసు. సనాతన ధర్మం అని ఎప్పుడు మరి 2014లో పార్టీ పెట్టినప్పుడు సనాతన ధర్మం కోసం పార్టీ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలా. ఎందుకు ఇవన్నీ తెరపైకి తీసుకొస్తా ఉన్నారంటే బీజేపీ అనేది ఒక పెద్ద ప్లాన్ వేస్తూ ఉంది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 52 రోజులు మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు పొత్తును ప్రకటించారో, రేపు రాబోయే కాలంలో రేపు 25న 26నైనా సరే ఖచ్చితంగా ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేస్తారని ఇంటర్నల్ టాక్. సో అది